తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్వస్థతకు సంబంధించిన వార్తను ఇప్పుడు మనం చూస్తున్నాం. బ్రేకింగ్ ని చూస్తున్నాం. రేవంత్కు జ్వరం వచ్చింది అని, గొంతు నొప్పి వచ్చింది అని, ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సీఎంఓ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి అస్వస్థతకు గురి కాలేదు అంటూ ప్రకటనను విడుదల చేశారు. సీఎం రేవంత్కు ఎలాంటి అనారోగ్యం రాలేదు అని ప్రకటించారు. రేవంత్ అనారోగ్యానికి గురయ్యారు అంటూ వచ్చిన వార్తను సీఎంఓ ఖండించింది. సీఎం గొంతు నొప్పితో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగా క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారు అనే ప్రచారం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్కు జ్వరం వచ్చిందని, కరోనా టెస్ట్ చేశారని ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాలు అన్నింటినీ ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఇవాళ కూడా రేవంత్ని పలువురు మంత్రులు కలిశారు. ఇవాళ కోమటిరెడ్డి కలిశారు, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారంటూ నిన్నటి నుంచి కూడా ప్రచారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ ఆయన్ను పరీక్షించి మందులు కూడా సూచించారు. వాటినే ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నారు. రోజువారీ కార్యక్రమాల్లోనే వాటిని వాడుతూనే బిజీగా ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే దీన్ని సీఎంఓ కార్యాలయం ఖండించింది. ఆయన ఎటువంటి అస్వస్థతకు గురి కాలేదు, ఆయనకి ఎటువంటి పరీక్షలు జరగలేదు అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గొంతు నొప్పి కారణంగా, జ్వరం కారణంగా ఆయనకు కరోనా టెస్టులు చేశారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రిని ఈరోజు కూడా కలిశారు. రేవంత్ రెడ్డిని పొన్నం ప్రభాకర్ కలిశారు, అలాగే కోమటిరెడ్డి కూడా కలిశారు. రేవంత్ రెడ్డికి ఎటువంటి అనారోగ్యం కలగలేదు, ఆయనకి ఎటువంటి జ్వరం కానీ గొంతు నొప్పి కూడా లేవు అంటూ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఆయన సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన అట్ హోమ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అంటూ ప్రచారం జరిగింది. 3 రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారంటూ దీన్ని సీఎంఓ కార్యాలయం ఖండించింది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎటువంటి అస్వస్థత కలగలేదు, ఆయనకు ఎటువంటి జ్వరం కానీ గొంతు నొప్పి కానీ లేవు, ఎటువంటి టెస్టులు కూడా చేయలేదు, కరోనా టెస్టులని ఇప్పుడు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఎందుకు ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ ప్రచారం ఎలా జరిగింది? నిన్న మొన్న కాస్త వెదర్ అనుకూలించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ జలుబు, దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే కొన్ని వెబ్సైట్లలో, కొన్ని పేపర్లలో వార్తలు రావడంతో ఈ వార్త ఎక్కువగా వైరల్ అయింది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు అంటూ భారీగా వైరల్ అవుతా ఉంది. దీంతో కాస్త దీనిపైన ప్రచారం ఎక్కువైపోయింది. సో ఈ అంశం పైన అసలు రేవంత్ నిజంగానే అస్వస్థతకు గురయ్యారా, వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడతా ఉన్నారా, నిజంగానే గొంతు నొప్పితో ఇబ్బంది పడతా ఉన్నారా, వీటన్నిటిపైన ఎంక్వైరీ ఎక్కువ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకరిని ఒకరు కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కువ కావడంతో మనం కూడా దీనిపైన ఫ్యాక్ట్ చెక్ లోకి వెళ్ళాము. సీఎంఓ అధికారులతో మాట్లాడడం జరిగింది. స్పష్టంగా చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన రోజువారీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. నిన్న జరిగినటువంటి సుదీర్ఘ భేటీ, కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్ లో కూడా సుదీర్ఘ భేటీలో రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో పాల్గొన్నారు. చాలా సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించారు. చాలాసేపు వాళ్ళు చెప్పినవి విన్నారు. ఈయన కూడా చాలా సుదీర్ఘంగా కొన్ని విషయాలు వాళ్ళతో చర్చించారు ప్రజాపాలనకు సంబంధించి. ఎందుకంటే 28 నుంచి 6వ తారీఖు వరకు జరగనున్నటువంటి ప్రజాపాలనకు సంబంధించి ఈ రోజు విషయానికి వస్తే, ఈ రోజు క్రిస్మస్, ఈ రోజు కూడా అధికారిక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వచ్చి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పలు విషయాలు చర్చించారు, తిరిగి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇంట్లో ఇంకా కొద్దిమంది ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. రోజువారీగా ఉండేటువంటి యథావిధిగా అధికారిక కార్యక్రమాలను ఆయన ఇంటి నుంచి పర్యవేక్షిస్తా ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉన్నారు. బయట ప్రచారం ఏమో జ్వరం వచ్చింది, తర్వాత గొంతు నొప్పి అయింది, 3 రోజుల నుంచి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు కరోనాకి సంబంధించి. ఇలాంటి వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఈ వార్తలను అన్నింటినీ కూడా సీఎంఓ సంబంధించినటువంటి అధికారులు ఖండించారు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారంటూ వారు చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నిజంగానే ఆయన ఈ షెడ్యూల్ అంతా ఈరోజు ఉదయం నుంచి అధికారులను కలుస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది లేదనేటువంటి స్పష్టం చేస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ మధు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎటువంటి జ్వరం కానీ, గొంతు నొప్పి కానీ లేవు, ఆయనకి ఎటువంటి టెస్టులు కూడా చేయలేదు. గత 2-3 రోజుల నుంచి ఆయన అస్వస్థతకు గురయ్యారు, జ్వరం వచ్చింది, కరోనా టెస్ట్ చేస్తారని వస్తున్నవన్నీ కూడా అసత్య ప్రచారం అంటూ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు కూడా ముఖ్యమంత్రిని పలువురు మంత్రులు కలిశారు కూడా.